అందరికీ పరిచయ వీడియోకి స్వాగతం తెలియజేస్తాను. నేను మొన్నను మా స్నేహితులకి కొంత సమాచారం ఇవ్వగలిగింది వాయిస్ మెసేజ్ ద్వారా. దాన్ని చూసి వారు స్పందించడం జరిగింది. నేను నా ఆరోగ్యరీత్యా ఎండాకాలం కొంత ఇబ్బందికరం ఉంటుంది. నాకు కొంత కొన్ని సంవత్సరాలుగా తెలియజేశాను. 31 మే వరకని. తర్వాత నుంచి జూన్ 1 నుంచి నేను యథావిధిగా నా పనులు నా రికార్డింగ్ వీడియోలు పంపించడం కానీ, వీడియో రికార్డు చేయడం కానీ, అదే ఇతర కార్యక్రమాలకు వెళ్ళడం కానీ అన్నీ జరుగుతాయని తెలియజేయడం జరిగింది సుమారుగా. దాని ఫలితంగా నేను వీడియోలో కూడా సమాచారాన్ని తెలియజేస్తున్నాను. వారితో పాటు నా కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, తదితరులకు అందరికీ కూడా, మీ అందరికీ కూడా, వీక్షిస్తున్న వారందరికీ కూడా, వివిధ రాష్ట్రాలకి, వివిధ దేశాల్లో ఉన్న వారందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ అనేది భావించకండి. నేను ఎట్లా వీళ్ళు ఇంకెట్లా చల్లగా అనిపించినప్పుడు నాకు బాగుంటుంది, వేడి అనిపించినప్పుడు నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది తప్ప వేరే ఉద్దేశం నాకు ఏం లేదు, వేరే ఇబ్బంది ఏం లేదు నాకు, నా శ్రమకు తప్ప. కనుక మీరు ఏం లేదు, దాని గురించి ఆలోచించకండి. ఇది స్వామివారి అమ్మవారి అనుగ్రహ ఆశీర్వాదం బట్టి చేసిన పరీక్ష కూడా ఉంటుంది. ఆ శిక్షలో భాగంగా కూడా ఉంటాం. నేను చిన్న సమాచారం ఇస్తున్నాను. ఎందుకంటే వారే నా సర్వస్వం, వారే నా తల్లిదండ్రులు, వారే నా గురువులు. ఈ 3 పాత్రలను వారే పూజిస్తున్నారని తెలియజేస్తున్నారు. అందుకు వేళలా నా స్వామివారం వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. మా ప్రతి నిర్ణయం వారి నిర్ణయంలోనే ఉంటుందని, ప్రతి మాట, ప్రతి కదలిక, ప్రతిదీ వారి ఆశీర్వాదంలోనే, అనుగ్రహ ఆశీర్వాదంలోనే ఉంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను. అంటే వేరే ఉద్దేశం లేదు దీంట్లో. ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఆలోచన వద్దు మీకు. నేను కొంత సందర్భం ఉన్నప్పుడు, నాకు వీలు ఉన్నప్పుడల్లా నేను వీడియోలు చేసే ప్రయత్నం, పంపించే ప్రయత్నం చేస్తానని చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.